హలో వివర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం ఆకుకూర పుల్లగూర చేసుకుంటామండి. నంచుకునేదానికి క్యారెట్ కొబ్బరి వేసి ఫ్రై చేసుకుంటాము. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి లంచ్ రెసిపీకి. ఈ పప్పు ఇడ్లీ కూడా బాగుంటుందండి. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే, ముందుగా ఇట్లా ఎర్ర తోటకూర తీసుకున్నామండి. ఇది బాగా వాష్ చేసుకోవాలి, 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకున్న నీళ్ళల్లోనే. ఇప్పుడు కందిపప్పు తీసుకున్నా. కందిపప్పులోకి కారం మనకి ఎంత కావాలో అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి. అందులోకి ఆకుకూర వేసేస్తాం వడగట్టుకొని. వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి. ఇందులోకి చింతపండు ఇట్లా కప్పులో పెట్టుకున్నారంటే మనకు పప్పు తొందరగా ఉడుకుతుంది. పులుపు తగిలితే పప్పు ఉడకదు కాబట్టి మనం కప్పులో పెట్టుకున్నా అంటే తొందరగా ఉడుకుతుందండి. ఉడికిందండి. ఇప్పుడు ఆ చింతపండు పప్పులోకి వేసేసుకొని బాగా ఇట్లా మ్యాష్ చేసుకుంటాము. మన పప్పు రెడీ అయిందండి, ఆకుకూర పప్పు. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటాము, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఇది కానీ ఒక్కసారి బాగా ఇట్లా మిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు పోపుకి అండి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్న, స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు పోపులోకి జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకున్నాను. ఇవి బాగా చిటపట్లాడాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఒక ఉల్లిగడ్డ తరిగి పెట్టుకొని సన్నగా అది వేసుకున్నా. ఇది కానీ బాగా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు మనం పెంచుకున్నాం కదా పప్పు, అది వేసేసుకోవాలి. టమాటా వేయకుంటే ఇట్లా చేసుకుంటే కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి ఇట్లా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఫ్రై చేసుకుంటామండి క్యారెట్. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా. ఇందులోకి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నాండి. పచ్చిమిరపకాయలు కూడా బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాము. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదండి. ఇందులోకి ఆ క్యారెట్ ఒక 2-3 నిమిషాలు వదిలినామంటే మెత్తబడుతుంది. అదైతే కట్ చేసి పెట్టుకుంటాము. కట్ చేసుకున్న క్యారెట్ ఇప్పుడు ఇందులోకి వేసేసుకుంటాం. పోపులోకి సాల్ట్ వేసుకున్నాం టేస్ట్కి సరిపడా. ఇప్పుడు కొత్తిమీర కానీ వేసుకున్నామండి. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి మన క్యారెట్ ఫ్రై. కానీ అన్నంతో పాటు సర్వ్ చేసుకుంటాం. ఓకే, బాయ్.